భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బాబు జగజీవన్ రావు ఆశయ సాధనకు కృషి చేద్దాం. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య. హైదరాబాద్ కొంపల్లిలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా, సిలిండర్లు స్వాధీనం. కర్నూలు వెంకటేష్ థియేటర్లో రాకాసి సినీ బృందం సందడి. కర్నూలు నగరంలోని మమ్రే మినిస్ట్రీస్ చర్చిలో ఘనంగా ఈస్టర్ డే వేడుకలు. ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలను ఆలోచించి అమలు చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. వరంగల్ జిల్లా ముఖ్య కార్యకర్తలు, అలాగే ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గురుదేశం అందరికీ పేరు పేరు నమస్కారం తెలుపుతూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా అశోక్ గారికి, రాష్ట్ర నాయకులు తిరుపతి రెడ్డి గారికి ఈ కార్యక్రమం మాట్లాడే ముందు నా వెంకటగౌడ పేర్లు అందరికీ చెప్పాను. అందరికీ పేరు తెలియజేస్తూ అదేవిధంగా మన అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు మొన్నా శ్రీరావు గారు బంగారం ఇస్తా అని చెప్పిండు. బంగారం దేవుడు ₹1,00,000 కళ్యాణలక్ష్మి చెక్ కూడా టైం రావాలి. ఇవాళ ఎంత దారుణమైంది. ఈ విషయాలు అసెంబ్లీ చర్చకు రావు. ఏమైనా వ్యక్తిగతమైంది లేచిన పడైనా మంత్రులంతా లేచిన వాటి మాట్లాడతాం. మళ్ళా మంత్రులు మాట్లాడే వీళ్ళు మాట్లాడతాం. కూడబలుకున్నట్టుగానే ఏ చట్ట సవరణ మీద అయితే ప్రజలకు గొప్ప విశ్వాసం ఉంటుందో, సమస్యల పరిష్కార వేదికలుగా భావిస్తారో, అదొక ప్రజాస్వామికమైన పద్ధతుల దేవాలయాలుగా భావిస్తారో, అలాంటి సభల మీద ఇలా విశ్వాసం కోల్పోయింది. ఇక మన గురించి చర్చ జరగవు, మన సమస్య గురించి పట్టించుకోరు. వింటే సైలెంట్ అయిపోయిన ప్రజలు ఎక్కడ లేకపోతారు. 90 వరకు 2 దాకా ఫోన్ చేయి తింటే 2020 నవంబర్ వరకు కదా అధికారులు ఇది ఒకటే. ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఫీ రియంబర్స్మెంట్, విద్యార్థి పథకం, యువ పాలసీ, ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ₹2,500 మహిళలకు అకౌంట్లలో పెన్షన్ లాగా ఇస్తానని కానీ, ₹2,000 పెన్షన్ ఏం విషయాన్ని 4,000 ఇస్తానని కానీ, 4,000 విషయాన్ని ఎంత 6,000 ఇస్తానని కానీ 4 రోజులు మాట్లాడినాడు. ఎంత సాధ్యమైతే రేవంత్ రెడ్డి గారు సాధ్యమైతే ఆయన అన్న మాట ఏంటంటే, హైదరాబాద్లో ఒక పీస్ ల్యాండ్ అమ్మితే, ఇంత ల్యాండ్ అమ్మితే 40,000 కోట్లు వస్తాయి, 50,000 కోట్లు వస్తాయి. హైదరాబాద్ ఇంత రిచెస్ట్ ల్యాండ్. అసలు మొదట్లో కొన్ని భూములు అమ్ముకున్నారు, కానీ కొత్త పథకం ఏం చేసిందంటే అలాంటి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్
అలాంటి లక్షల కోట్ల విలువైన డిస్ప్యూటెడ్ ల్యాండ్స్, ఆ ల్యాండ్స్ని కోర్టులలో ఉంటే కాంప్రమైజ్ అయిపోవడం, గతంలో కోర్టులను మేనేజ్ చేసి ఆర్డర్ తెచ్చుకుంటే ఆపకుండా వాళ్ళకు రైట్ ల్యాండ్గా ఇచ్చేయడం, ఏ పీస్ ఆఫ్ ల్యాండ్, ఏ హైదరాబాద్ ల్యాండ్ అమ్మితే ఫీ రియంబర్స్మెంట్ కడతానో, రైతు బంధు ఇస్తా అని చెప్పినావో, కళ్యాణ లక్ష్మి చెట్లు ఇస్తా అని చెప్పినావో, ఆ భూములు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూకామందులు ఇవాళ హన్మకొండలో హ్యాపీ సండే కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ చాహద్ బాజ్పేయి పాల్గొని యోగా చేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. అందరు వస్తాను ఇప్పుడు కట్టేది వర్దిల్లాలి. మన ఎమ్మెల్యే గారి సమక్షంలో దళితుల అభ్యున్నతి, ఒక మాటలు చెప్పాలంటే ఆ కోరిక నెరవేరినందుకు అందరి పక్షాన దళితుల అందరి బాబు జగజీవన్ రావు జయంతి ఉత్సవాల సందర్భంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. విగ్రహ ప్రతిష్ట మరి గత కొన్ని ఏళ్ళకెళ్ళి మన జిల్లాలో అతిపెద్ద నగరం. ఇక్కడ ఇవాళ సాయంత్రం 5 గంటలకు వీళ్ళందరితో కూడా మీరు అందరూ సమయం ఇస్తే ఛాయ్ తాగుకుంటూ కూర్చొని మాట్లాడుకొని 2 నిమిషాల విగ్రహాన్ని కూడా ఎక్కడికి తీసుకురావాలి, ఎన్ని రోజులలో స్థాపించగలగాలి అని ఎస్టిమేట్ చేసుకొని తదుపరి కార్యక్రమాన్ని కూడా ముందు చేయాలని అనుకుంటున్నాం. ఏదేమైనా వారు చేసినటువంటి త్యాగాలు, వారి యొక్క నిజంగా కూడా జగజీవన్ రావు గారి ఆశయాలను మనం అందరం కొనసాగించిన రోజే నిజమైన నివాళులు అర్పించడం అయిందని మనం చూస్తాం. సరే, మహబూబాబాద్లో ఈట్ రైట్ వాక్ కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్య చైతన్యం నింపింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని డిఎంహెచ్ఓ డాక్టర్ రవి రాథోడ్ ప్రారంభించారు. సురక్షిత ఆహారం, పోషకారపు అలవాట్లపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా సాగింది. ప్రజలు పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే ఏ పదార్థాలు ఆహార పదార్థాలు తింటే మనం ఆరోగ్యంగా ఉంటామని దాని మీద ఇవాళ ర్యాలీ తీసి మన కళాజాత బృందాలు మీ అందరికీ తెలియపరచడం జరిగింది. అదేవిధంగా 7వ తారీఖు నాడు మన వరల్డ్ పాపులేషన్ డే ఉంది. 8వ తారీఖు నాడు ఈ గర్భిణీ మహిళలందరినీ, మన జిల్లాలో ఉన్న గర్భిణీ మహిళలందరినీ చైతన్యపరిచి నార్మల్ కాన్పు అయితే ఏంటి లాభాలు, ఆపరేషన్లు అయితే ఏంటి నష్టాలు, అలాగే వీళ్ళు ఈ 9 నెలలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి,
అది కూడా మన కళాజాత బృందాలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 9వ రోజు ఎయిడ్స్ మీద ర్యాలీ. ఎయిడ్స్ అనే మహమ్మారి మనము తెలంగాణ స్టేటు ఇండియాలో మొదటి స్థానంలో ఉన్నాము. సుమారు మన జిల్లాలో 3600 మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. ఇది మనం పరీక్షిస్తేనే ఇంతమంది ఉన్నారు. ఇంకా జిల్లా మొత్తం మనం దీన్ని పరీక్షలు చేసేసి ఇంకెంతమంది ఉన్నారు అందరినీ గుర్తించి ఈ వ్యాధి వేరే వాళ్ళకు సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని దాని మీద మనం 9వ రోజు చెప్పడం జరుగుతుంది. అదే 10వ తారీఖు నాడు మనకు యోగా డే ఉంటుంది. యోగా ఆయుష్ వాళ్ళ మీద కూడా మనకు హెల్త్ క్యాంప్ చేయడం జరుగుతుంది. 11వ తారీఖు డి అడిక్షన్ మీద మనము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రణాళిక చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ముఖ్యంగా మీరందరూ పిల్లలు మరి ఊరి పెద్దలు మైబాద్ జిల్లా పెద్దలకు మరి ప్రజలకు చెప్పబోయేది ఏంటిదంటే మనము 30 సంవత్సరాల వరకు ఏదైతే ఆరోగ్యం సంపాదించుకుంటామో అదే మనకు చివరి వరకు మన ఆరోగ్యంగా మనం ఉండడానికి సహకరిస్తుంది. కాబట్టి 30 సంవత్సరాల లోపు మీరందరూ అంటే మంచి ఆహారము అంటే చిరుధాన్యాలు, అదేవిధంగా రోజుకొక మినిమం 40 నిమిషాలు వాకింగ్ చేస్తే మీ ఆరోగ్యము మరియు ఆఫ్టర్ 40 తర్వాత మీకు బీపీ, షుగరు ఇంకేమైనా ఇతర జబ్బులు రాకుండా మనం నివారించవచ్చు. సో ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో మరి కళాజాత బృందము మరియు ఐఎంఏ వాళ్ళు కూడా వచ్చారు. మరి స్కూల్ పిల్లల సమక్షంలో ఈ ర్యాలీ తీసి విజయవంతం చేసినందుకు మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ముగించవలసిందిగా ప్రసాద్ గారికి. గూడూరు మండలాన్ని నియోజకవర్గం చేయాలంటూ గూడూరు నియోజకవర్గ సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 2009లో గూడూరుకు నియోజకవర్గం అయ్యే అవకాశం ఉన్నప్పుడు కుట్రలో భాగంగా అది అవ్వకుండా ఆగిపోయిందని జాయింట్ యాక్షన్ కమిటీ నేతలన్నారు. అన్ని పార్టీల నేతలు ప్రజా సంఘాలతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందించారు. నేతలు గూడూరులో నియోజకవర్గం చేసేంత వరకు అందరూ కలిసికట్టుగా పోరాటాన్ని చేస్తామని నేతలన్నారు. గూడూరుకు నియోజకవర్గం అయ్యే అన్ని అవకాశాలు ఉన్నాయని జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు తెలిపారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, స్థానిక ప్రజలు, పార్టీల నేతలు పాల్గొన్నారు. మన ఊరు బాగుండాలి, మన భూములకు, మన ఇళ్లకు, మన షాపులకు విలువలు పెరగాలి. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క షాపు ఉన్నోళ్ళు ఈ యొక్క నియోజకవర్గం కావాలని పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క షాపులో ఇలానే ఇక్కడ దానికి సాక్ష్యం. ఆ తర్వాత నవాబులు ఇక్కడ 1909 నుంచి ఈ ప్రాంతం అంతా మన ప్రభుత్వం చేతులకు నవాబులే వెళ్ళారు. అప్పుడు ఇది తాలూకా ఉండే, తాలూకా కింద ఇక్కడ సిపాయిలు ఉండిరి, ఇక్కడ జుబేదారులు ఉండిరి, ఇక్కడ అందరు కూడా ఉండిరి. ఇక్కడ దానికి మూలాలు కూడా ఇక్కడ భూములు కూడా ఉండే. అవి వాళ్ళు వెళ్ళిపోయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళిపోయే ముందు అమ్ముతే ఇక్కడ రైతులందరూ కూడా కొనుక్కున్నారు. కావున ఇది 2009లో ఇది నియోజకవర్గ కేంద్రం కావాల్సి ఉండే. అప్పుడున్న పాలకులు మోసం చేయడం జరిగింది. ఆ తర్వాత మేము ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలని కొట్లాడినాం, అప్పుడు మోసం జరిగింది. తర్వాత పోలీస్ సబ్ డివిజన్ కావాలని కొట్లాడినాం, అప్పుడు మోసం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కోర్టు తెచ్చుకున్నాం, అప్పుడు మోసం జరిగింది. కాబట్టి ఈసారి డీలింగ్ చేసిన కేంద్ర ప్రభుత్వం 2027లో ఎట్లాగూ నియోజకవర్గాలు పెంచుతున్నారు కనుక ఆ బిల్లు కూడా ఈ నెల 16వ తారీఖు నాడు పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తున్నారు కనుక ఈ గూడూరును నియోజకవర్గ కేంద్రం చేసుకోవాలని చెప్పి ఇక్కడ అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు ఈరోజు ఏకమై సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి ఈరోజు మొదటగా ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా పాలకులు గమనించాలి. మా గూడూరుకు మొదటి నుంచి జరిగిన అన్యాయాన్ని గుర్తించాలి. ఎందుకంటే ఈసారి అన్యాయం జరిగి మా గూడూరు నియోజకవర్గం చేయని పక్షాన పెద్ద ఎత్తున పోరాటం ఉంటుంది. అవసరం వస్తే ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడతాం. ఇప్పుడు దీని తర్వాత మేము మళ్ళా కార్యాచరణ ఈరోజు అందరం
ఆల్ పార్టీ నాయకులు అందరం కూర్చొని కార్యాచరణ చేస్తూ ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా పెట్టి ఆ ధర్నాలో మా గూడూరు చరిత్ర ఏందో తెలపాలనుకుంటున్నాం. ఆ తర్వాత ముఖ్యమంత్రిని కలుస్తాం, ఆ తర్వాత గవర్నర్ కలుస్తాం, ఆ తర్వాత కేంద్ర హోంమంత్రిని కలుస్తాం. కలిసి మా గూడూరు చరిత్రను, మా గూడూరుకి గతంలో ఏ రకంగా అన్యాయం జరిగిందో నియోజకవర్గం కాకుండా ఏ పాలకులు చేసిండో అంతా కూడా వివరించి మా నియోజకవర్గం రావడానికి సర్వశక్తులా కొట్లాడతాం. ఈరోజు మండలం అంతా ఏకమైంది. ఈరోజు మండలంలో ఉన్న పార్టీలు, కులాలు, మతాలు ఏకమై ఇక్కడ ఒక కమిటీని కూడా వేసుకోవడం జరిగింది. ఆ కమిటీ నాయకత్వంలో అన్ని పార్టీలను కొట్లాడి నియోజకవర్గం సాధిస్తాం. దయచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా గమనించాలి. ఈ గూడూరుకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించి ఈసారి నియోజకవర్గాన్ని కనుక ఇవ్వకపోతే చాలా ఇబ్బందిగా కలుగుతుంది. మేము అవసరం వస్తే ప్రభుత్వ కార్యాలయాలను స్పందిస్తాం, ప్రభుత్వ పాలనను స్పందిస్తాం, స్పందింపజేస్తాం. ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది. మా అన్యాయాన్ని గుర్తించాలని చెప్పి మనవి చేస్తూ మేము అందరం డిసైడ్ చేసుకున్నాం, ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాం. నియోజకవర్గం కేంద్రం కావాలి. అది ఎస్టీ అవుతుందా, ఎస్సీ అవుతుందా, బీసీ అవుతుందా, ఓసీ అవుతుందా తర్వాత టికెట్లు అనేది తర్వాత, కానీ నియోజకవర్గానికి మాత్రం కావాలని చెప్పి మాత్రం అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు నిర్ణయించుకున్నాం. దయచేసి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న పాలకులు గమనించాలి. నియోజకవర్గ కేంద్రాన్ని ఇవ్వాలి. అవసరం వస్తే పార్టీకి కొన్ని కుటుంబాలు ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతామని ఇలా ప్రమాణం కూడా చేయడం జరిగిందని మనం చేస్తాం. ప్రజలందరూ ఆహార అలవాట్లపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని జిల్లా వైద్య అధికారి డాక్టర్ రవి రాథోడ్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఈ నెల 11 వరకు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిర్వహించారు. ఈట్ రైట్ వాక్ కార్యక్రమాన్ని జెండా ఊపి వైద్యాధికారి రవి రాథోడ్ ప్రారంభించారు. జిల్లా కోర్టు నుంచి ప్రభుత్వ ఆసుపత్రి దాకా భారీ ర్యాలీని నిర్వహించారు. ఆహార భద్రతా నిబంధనలు, ఆహారం ద్వారా వ్యాధులు, సురక్షితమైన పరిశుభ్రమైన పోషకాహార అలవాట్లపైన ప్రజలు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, డాక్టర్లు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే ఏ పదార్థాలు, ఆహార పదార్థాలు తింటే మన ఆరోగ్యంగా ఉంటామని దాని మీద ఇవాళ ర్యాలీ తీసి మన కళాజాత బృందాలు మీ అందరికీ తెలియపరచడం జరిగింది. అదేవిధంగా 7వ తారీఖు నాడు మన వరల్డ్ పాపులేషన్ డే ఉంది. 8వ తారీఖు నాడు ఈ గర్భిణీ మహిళలందరినీ, మన జిల్లాలో ఉన్న గర్భిణీ మహిళలందరినీ చైతన్యపరిచి నార్మల్ కాన్పు అయితే ఏంటి లాభాలు, ఆపరేషన్లు అయితే ఏంటి నష్టాలు, అలాగే వీళ్ళు ఈ 9 నెలలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా మన కళాజాత బృందాలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 9వ రోజు ఎయిడ్స్ మీద ర్యాలీ. ఎయిడ్స్ అనే మహమ్మారి మనము తెలంగాణ స్టేటు ఇండియాలో మొదటి స్థానంలో ఉన్నాము. సుమారు మన జిల్లాలో 3600 మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. ఇది మనం పరీక్షిస్తేనే ఇంతమంది ఉన్నారు. ఇంకా జిల్లా మొత్తం మనం దీన్ని పరీక్షలు చేసేసి ఇంకా ఎంతమంది ఉన్నారు అందరినీ గుర్తించి ఈ వ్యాధి వేరే వాళ్ళకు సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని దాని మీద మనం 9వ రోజు చెప్పడం జరుగుతుంది. అదే 10వ తారీఖు నాడు మనకు యోగా డే ఉంటుంది. యోగా ఆయుష్ వాళ్ళ మీద కూడా మనకు హెల్త్ క్యాంప్ చేయడం జరుగుతుంది. 11వ తారీఖు డి అడిక్షన్ మీద మనము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రణాళిక చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ముఖ్యంగా మీరందరూ పిల్లలు, మరి ఊరి పెద్దలు, మైబాద్ జిల్లా పెద్దలకు, మరి ప్రజలకు చెప్పబోయేది ఏంటిదంటే, మనము 30 సంవత్సరాల వరకు ఏదైతే ఆరోగ్యం సంపాదించుకుంటామో అదే మనకు చివరి వరకు మన ఆరోగ్యంగా మనం ఉండడానికి సహకరిస్తుంది. కాబట్టి 30 సంవత్సరాల లోపు మీరందరూ అంటే మంచి ఆహారము, అంటే చిరుధాన్యాలు, అదేవిధంగా రోజుకొక మినిమం 40 నిమిషాలు వాకింగ్ చేస్తే మీ ఆరోగ్యము, మరియు ఆఫ్టర్ 40 తర్వాత మీకు బీపీ, షుగరు, ఇంకేమైనా ఇతర జబ్బులు రాకుండా మనం నివారించవచ్చు. సో ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో మరి కళాజాత బృందము మరియు ఐఎంఏ వాళ్ళు కూడా వచ్చారు. మరి స్కూల్ పిల్లల సమక్షంలో ఈ ర్యాలీ తీసి విజయవంతం చేసినందుకు మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ
దీన్ని ముగించవలసిందిగా ప్రసాద్ గారిని కోరుతున్నాను. కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఆదివాసీ ఏఐసిసి కోఆర్డినేటర్గా ప్రస్తుతం తెలంగాణ నుంచి ఆదివాసీ నియోజకవర్గాల ఇన్ఛార్జిగా ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా డాక్టర్ వెంకటేష్ చౌహాన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివాసీ నియోజకవర్గాలైన సుల్తాన్ బత్తేరి, మనంతవాడి నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ఆదివాసీ గ్రామ ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నానని డాక్టర్ వెంకటేష్ చౌహాన్ తెలిపారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి రావటం ఖాయమని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రంలో జాతీయ నాయకులతో కలిసి అన్ని ఆదివాసీ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. നമ്മുടെ പ്രിയങ്കരനായ സ്ഥാനാർത്ഥിയും നമ്മുടെ MLA-മായ IC ബാലകൃഷ്ണപിള്ള നമ്മുടെ ഇവിടെ എത്തിച്ചേർന്നിട്ടുണ്ട്. അദ്ദേഹം നമ്മളോട് വികസന കാര്യങ്ങളൊക്കെ നന്നായിട്ട് സംസാരിക്കും. നമ്മൾ ആഗ്രഹിക്കുന്നത് ഇവിടുത്തെ കാര്യങ്ങളൊക്കെ ഭാസ്കരനും അപ്പിയും സംസാരിക്കും. ദേശീയ കോർഡിനേറ്റർ ഡോക്ടർ വെങ്കടേഷ് സാർ, ബഹുമാന്യനായ ആദിവാസി കോൺഗ്രസിൻ്റെ സംസ്ഥാന പ്രസിഡന്റ് CP കൃഷ്ണേട്ടൻ, ബഹുമാന്യനായ ആദിവാസി കോൺഗ്രസിൻ്റെ ജില്ലാ പ്രസിഡന്റ് KR ബാലൻ, ആദിവാസി കോൺഗ്രസിൻ്റെ സംസ്ഥാന സെക്രട്ടറിമാരായ OC കൃഷ്ണൻ, BP പോളേട്ടൻ, ഇലക്ഷൻ കമ്മിറ്റിൻ്റെ മണ്ഡലം കമ്മിറ്റിൻ്റെ കൺവീനർ ബാബുക്ക, ബൂത്തിൻ്റെ കൺവീനർ. ഒറ്റ കുടുംബം ഈ കേരളത്തിൽ ഇല്ലെന്നാണ് പറയുന്നത്. എന്താ, എല്ലാവർക്കും ജീവിക്കാനുള്ള മാർഗങ്ങൾ ഉണ്ടാക്കി കൊടുത്തുന്നു. എവിടെയാണ് അങ്ങനെ ഉണ്ടാക്കി കൊടുത്തിരിക്കുന്നത്? അതിനെ സംബന്ധിച്ച് ഇവിടെ നേതാക്കളുണ്ട്, നേതാക്കൾ അതിനെ സംബന്ധിച്ചൊക്കെ വിശദീകരിക്കും. We are developing tribal area with subplan, tribal subplan and tribal development fund and our forest area, our forest right also. వరంగల్ జిల్లాలో దారుణం. బైక్ను వేగంగా ఎందుకు నడుపుతున్నావని మందలించినందుకు ఇనుప రాడ్లు, కర్రలతో అజ్మీరా రాజు అనే వ్యక్తిపై దాడి. రాజుపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంద శ్రవణ్ మరికొంతమంది. రాజు పరిస్థితి విషమం. నర్సంపేట ఆసుపత్రికి తరలింపు. చెన్నరావుపేట, బాపునగర్లో చోటు చేసుకున్న ఘటన. నిందితులను కఠినంగా శిక్షించాలని తండావాసుల డిమాండ్. లంబాడ్ నా కొడుకులు, లంబాడ్ లంజలు అని తిట్టి మేము అమీనాబాద్ చంపేస్తాము, ఒక్కరిని ఉంచాము, ఎవరు వచ్చినా వాళ్ళని కొడుతూనే ఉంటాం, తలగాలు తీస్తామని అంటారు. శారద, మా విలేజ్ బాబునగర్. అతను బైక్ మీద అటు వస్తాడు. భాస్కర్, మాది బాబునగర్ తండ. మాకు పోస్ట్ ఆఫీసు అమీనాబాద్, సొసైటీ అమీనాబాదే. మీరు అమీనాబాద్ వస్తే మీకు ఎట్లా పడితే అట్లా కొడతాం, ఆడవాళ్ళు చూడము, పిల్లల్ని కూడా ఎట్లా పడితే అట్లా కొడతాం. మా ఊరికి ఎందుకు మీరు కుట్టడానికి అంత దౌర్జన్యంగా వస్తున్నారంటే ఎమ్మెల్యే పవర్తోనే వస్తున్నారు, ఎమ్మెల్యే అనుచరులు. మాకు ఎట్లా ఉద్దేశం అంటే మా సర్పంచ్ని, అమీనాబాద్ సర్పంచ్ ఇద్దరు కాంగ్రెస్ సర్పంచ్లే, వాళ్ళిద్దరు ఫోన్ చేసుకుంటూ అబ్బాయిని పిలిపి ఇక్కడ తొందర పిలిపి వాడు ఎవడు ఈడ మా అభ్యర్థిని ఇట్లా బెదిరియడానికి ఎవడు వాడు అని మా సర్పంచ్ని ఫోన్ చేసి
అభ్యర్థిని పిలిపించి వెంబటే కొట్టడం జరిగింది. అమీనాబాద్ వస్తే మీ సంగతి అయినా మీ ఎట్లా పడితే అట్లా కొడతాం, మీ లంబల లంజుడు అది ఇది ఘోరంగా తిట్టి మాకు కొట్టి వెళ్ళిపోవడం జరిగింది. మాది ఏదైనా అమీనాబాద్ నుండే పోగలుగుతాం. మాకు పోస్ట్ ఆఫీస్ అక్కడే, సొసైటీ అక్కడే కాబట్టి మీరు యూరియా బస్తకు వచ్చినా ఎక్కడ పోయినా నెక్కుండకు పోయినా నర్సమెట్టు పోయినా మా ఊరు నుండే పోతారు కదా. ఒక్కొక్కళ్ళు ఆవు పడితే ఒక్కొక్కరిని చితిగా బాగుతాం, ఎట్లా పడితే అట్లా కొడతాం. మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నది, మీరు ఏం చేయగలుగుతారు, ఎట్లా కొడితే అట్లా కొడతాం. మాకు అంత పవర్ ఉన్నది. 5 నిమిషాల్లో వచ్చి కొట్టుడు అంటే మామూలు విషయం కాదు. అది 10 మంది 5 నిమిషాల్లో వచ్చి మరి లేడీస్తో సహా కొట్టడం జరిగిందంటే ఆ ఎమ్మెల్యే పవర్తోనే కొట్టడం జరిగింది. దయచేసి మీడియా మిత్రులు అందరూ సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా ఊరు సర్పంచ్కి మేము ఫిర్యాదు అయితే మేమే ఫోన్ చేసి మరి పిలిపించినాం. అతనే ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. మారుతి రామచంద్రు నడి రోడ్డు మీద పిలిపించి ఒక్కడనే చూసి పిలిపించి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.